తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా నాన్న, మనం నూతన సంవత్సరాది పంచాంగ శ్రవణం చేసే ముందు రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎక్కువగా అందరూ తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలంతో ఉంటుంటారు. దీంట్లో మొట్టమొదటిగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆదాయ వ్యయాలు ఇవి డబ్బుతో మాత్రమే కాదు, డబ్బుతో పోల్చుకోకూడదు. ఓ మాట చెప్పాలంటే, మానసిక ప్రశాంతత, కుటుంబ వ్యవహారం, ఆరోగ్యం, పరువు ప్రతిష్ట, అలాగే ధనాదాయం, ఇవన్నీ కలుపుకుంటే ఆదాయ వ్యయాలు. కానీ కేవలం డబ్బుతో మాత్రమే పోల్చుకోవద్దు అనేది మాత్రం ముఖ్య గమనిక. ఎవరికైనా సరే అది తప్పు కూడా. నాకు 19 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు ఖర్చు అయిపోతాయి, ఇలా కాదు. మొత్తం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో అన్నీ కావాల్సినవే కదా. మానసిక ప్రశాంతత కావాలి, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, ధనం బాగుండాలి, ఆర్థిక సంపాదన బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, నలుగురిలో మంచి పరువు ప్రతిష్టలు కాపాడుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటేనే ఆదాయ వ్యయాలు అవుతాయి అనేది మాత్రం ముఖ్యంగా ముందు గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మనం ఉగాది సంవత్సరం ఏదైతే నూతన తెలుగు సంవత్సరాల దగ్గర నుంచి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటామో, దీంట్లో 4 గ్రహాలు ప్రధానంగా ఉంటాయి నాన్న. ఒకటి శనీశ్వరుడు, ఒక స్థానంలో 2.5 సంవత్సరాల పాటు ఆయన ఒకే చోట ఉంటారు. అలాగే రెండవది రాహుకేతువులు, ఒక్కొక్క స్థానంలో 18 నెలలు ఉంటారు. వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతూ ఉంటారు, అపసవ్యంలో మూవ్ అవుతూ ఉంటారు. అలాగే గురుగ్రహం, ఈయన కూడా ఒక స్థానంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ 4 గ్రహాలే ఎక్కువ కాలం ఒక స్థానంలో ఉండేటువంటి గ్రహాలు. మిగిలినవన్నీ కూడాను నెలలు, రోజుల్లోనే మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రభావం కంటే ఈ 4 గ్రహాల ప్రభావం ఎక్కువగా మనిషి మీద కలగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీద మేషరాశి వారి ఫలితాలు తీసుకుంటే, దీంట్లో ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వర గ్రహ ప్రభావం ఒకటి, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, కొన్ని రోజుల పాటు అంటే జూన్ నెల వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, జూన్ నెల 5వ తారీఖు తర్వాత 6వ తారీఖు నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే, వీరికి 3వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ అనుగ్రహ సంచారం చాలా బాగుంటుంది. దాంతోపాటు 11వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా కొంతమేరకు మంచి చేస్తూ ఉంటుంది. కాకపోతే ఎట్టకేలకి వీరికి ద్వాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు వస్తాయి, కానీ ఖర్చుకు మించిన అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 10 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? దీన్ని బట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు చూడాలి. ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు చూసుకుంటే ఖర్చు ఆదాయం ఈక్వల్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా వాహన ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవమానాలు, అవసరం లేనటువంటి విషయాల్లో మనం తలదూరుస్తూ ఉంటే వాటి వల్ల లేనిపోని అవమానాలు, చులకనవ్వటం, పరువు పోవటం, నష్టం వాటిల్లటం పరువుకి, ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఏదేమైనా వీళ్ళు అనుకున్నటువంటి సమయానికి పనులు మాత్రం సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. చాలా వరకు కూడా కొంచెం తటపటాయిస్తున్న అటు ఇటుగా ఏదేమైనా సరే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి. కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం వీళ్ళు అనుభవిస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అయితే గురువుగారు, వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతోంది? వ్యాపారస్తులకి వీళ్ళకి నిల్వ ఉంచుకున్నటువంటి ధనం ఏదైతే ధాన్యం ఉందో తద్వారా మంచి లాభాలు చేకూరుతున్నాయి. ముఖ్యంగా వెండి, బంగారం, ఇత్తడి, రాగి, కంచు, ఇనుము అంటే లోహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి మంచి లాభం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కిరాణా స్టోర్స్, మనకి పప్పు ధాన్యాలు, నూనెలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. దీంతో పాటుగా మనకి ఎక్కువగా రసాయనిక పదార్థాలు ఉంటాయి, పెట్రోలు, పెయింట్స్, కిరోసిన్, ఇట్లాంటి వ్యాపారస్తులకు కూడా
మరీ మిగిలిన వ్యాపారస్తులకు ఉన్నంత స్థాయి కాకపోయినా 100లో 90% మాత్రం వీళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి మార్గంలో ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది, బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడాను ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి వీళ్ళకి. దాంతోపాటుగా ముఖ్యంగా ఆరోగ్యము, తొందరపాటుతనం తగ్గించుకోవడము, అలాగే వాహన ప్రమాదాలు, వీటిల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రైతులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇక్కడ రైతులు అంటే ఇంకోటి కూడా కలిసి చెప్పొచ్చు నాన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకంటే రెండు భూమికి సంబంధించినటువంటివి కాబట్టి రైతులకి పర్లేదు. ఒకటవ పంట కంటే రెండవ పంట, 2 పంటలు వేస్తుంటారు రైతులు ఎప్పుడూ కూడాను. ఈ రెండవ పంట మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. మొదటి పంటలో ఉండేటువంటి నష్టాన్ని కూడా అది భర్తీ చేసేటువంటి పరిస్థితుల్లో రెండో పంట ఉంటుంది. దానివల్ల బాగానే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. దేనికంటే వీళ్ళు కొత్త వెంచర్లు, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, దాంట్లో కొంతవరకు ప్లాట్స్ అవి అమ్ముడుపోక ఇబ్బంది పడటం, తెచ్చినటువంటి పెట్టుబడి ఏదైతే బయట నుంచి తీసుకొచ్చి పెడుతుంటారో వాటికి వడ్డీలు అవి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది మంచిది. అయితే కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళలో, టీవీ పరిశ్రమ, కళారంగం అంటే కళాకారులు కావచ్చు, ఈ టెక్నీషియన్స్ ఉంటారు, సాంకేతిక నిపుణులు ఉంటారు, డైరెక్టర్సు, రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగుండబోతుంది నాన్న, ఏమాత్రం కూడా సంశయం లేదు. కాకపోతే నిర్మాతలు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఆలోచించి. ఎక్కువ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోయేటువంటి అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి పరాభవ సంవత్సరం కాస్త ప్రశాంతంగా కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. గురుగారు, ఈ మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం, శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే వీళ్ళకు ఉండేటువంటి చిన్న సమస్యలు కూడా తొలగిపోయి అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి